ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషించారని సైన్యం వెల్లడించింది. ముఖ్యంగా సైనిక బలగాల పటిష్ట చర్యలలో ఈ యువత చురుకుగా పాల్గొన్నారు. ఒక్కొక్క గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్లో దాదాపు 150 నుంచి 200 మంది చొప్పున మొత్తం 3000 మంది అగ్నివీరులు ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారని సమాచారం. వీళ్ళందరూ కూడా సరిహద్దుల్లో పలు కీలకమైన సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లలో విధులు నిర్వహించారు. దీంతో అగ్నివీరుల పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. వాస్తవానికి అగ్నివీరుల విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేశంలోని కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారానికి తెరతీశాయి. అగ్నివీరుల నియామకం ద్వారా చాలా అనర్థాలు ఉంటాయని, సైనిక బలగాల సామర్థ్యం దెబ్బతింటుందని హడావుడి చేశారు. అప్పట్లో మన సికింద్రాబాద్లోనే యువతను కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారు. దీంతో అదుపు తప్పిన యువత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. అప్రమత్తమైన బలగాలు యువతను పక్కకు మళ్లించి ప్రాణ నష్టం పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు సేఫ్గా సేద తీరుతుంటే ఆవేశానికి పోయి అల్లర్లకు దిగిన యువత ఇప్పుడు కేసుల పాలయ్యింది. తర్వాత అగ్నివీర్ విభాగంలో సజావుగా రిక్రూట్మెంట్లు జరగడం, వేల సంఖ్యలో యువతకు ఉద్యోగాలు దొరకడం జరిగిపోయింది. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక వందల మంది ఉద్యోగాలు దక్కించుకున్నారు. చక్కటి శిక్షణ తీసుకొని సైనిక బలగాలలో సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మన అగ్నివీరులు తమ సత్తా చాటుకొన్నారు. శత్రుదేశానికి భారత సైన్యం తడాకాను రుచి చూపించారు. ఇందులో చక్కటి ప్రతిభ ప్రదర్శించిన యువతను సైన్యంలో పతాకాలు ఇచ్చి మరీ గౌరవించారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లోని అగ్నివీరుల కోసం యువత ప్రిపరేషన్లో మునిగిపోయారు. గత నెలలో ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించిన యువతకు వచ్చే నెలలో ఎంపిక పరీక్షలు ఉంటాయని భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పుణ్యమా అని సైనిక వీరులకు అన్ని చోట్ల గౌరవ మర్యాదలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో దేశమాత సేవ కోసం అగ్నివీరులుగా మారేందుకు యువత ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫిజికల్ పరీక్షల కోసం యువత ప్రిపరేషన్ అన్ని చోట్ల సందడిగా మారింది. అగ్నివీరులుగా ఎంపికైన వారికి చక్కటి జీతభత్యాలు లభించడం విశేషం. ఈ అగ్నివీర్ సేలకు సేవాకాలం మొత్తం 4 ఏళ్లు. 6 నెలలు శిక్షణ తర్వాత 3.5 ఏళ్ల సర్వీసులో కొనసాగిస్తారు. మొత్తం 4 ఏళ్ల సర్వీసు కాలంలో 30,000 నుంచి 40,000 వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపిన వారికి సేవా పథకాలు లభిస్తాయి. 4 ఏళ్ల సర్వీసు అనంతరం సైన్యం అగ్నివీరులకు ఏకమొత్తంగా 11.71 లక్షల నిధి పన్ను మినహాయింపుతో అందిస్తుంది. బ్యాంకు నుంచి 16.5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తోంది. దీంతో పాటు సర్వీసులో 48 లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది. ఇన్ని రకాల సౌకర్యాలు మరియు సైనికునిగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇంతకు మించి భారతదేశానికి సేవ చేశామన్న తృప్తి దక్కుతుంది. అందుచేతనే ఈ అగ్నివీర్ పరీక్షల కోసం తెలుగు యువత బాగా ఆసక్తి చూపిస్తోంది.